వైసీపీకి సంబంధించి అంటే మొన్నటిదాకా వైసీపీ నుంచి నేతలందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ వచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీలోకి కొంతమంది నిన్న శైలజానాథ్ గారు చాలా సీనియర్ నేత ఆయన జాయిన్ అవుతూ వచ్చారు. ఇంకొంతమంది వైసీపీ సీనియర్ నాయకులందరూ కూడా జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. ఏంటి ఈ వైసీపీకి ఏమైనా మైలేజ్ వస్తదా? ఖచ్చితంగా శైలజనాథ్ గారి చేరిక రాబోయే కాలంలో ఆయన ద్వారా కావచ్చు, ఆయన రూట్లో కావచ్చు, చాలామంది ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. హ్మ్. ఒకటి శర్మిలాగా మన శైలజనాథ్ గారు ఇచ్చిందే కాదు, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు డోర్లు ఓపెన్ చేశాడు. హ్మ్. ఇంతకుముందు డోర్లు ఓపెన్ చేయలే ఆయన, హ్మ్. ఇప్పుడు డోర్లు కూడా ఓపెన్ చేశాడు కాబట్టి ఎవరికైనా పోవాలనుకుని ఉంటాయి. హ్మ్. ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఇంకొంచెం డిఫెన్స్ అయ్యారు. హ్మ్. కాబట్టి ఈ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం, ఢిల్లీలో పరిణామాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి హ్మ్. ఇప్పుడు జగన్ గారితో కలవడానికి ఒక పెద్ద ఇబ్బంది ఏం లేదు. రాజశేఖర్ కొడుకు అంతా కాదు, జగన్తో సహా అందరూ కాంగ్రెస్ వాళ్ళు ఆడ, అవును. ఇంక్లూడింగ్ జగన్ కూడా ఫస్ట్ ఎంపీ కాంగ్రెసే కదా. హ్మ్. కాంగ్రెస్ బ్లడ్ కలవడం పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఇంకో ఓకే. పార్టీ బాగుంటే సమస్య వస్తుంది, హ్మ్. పుట్టింటి పోయినట్టే ఉంటుంది. హ్మ్. కాబట్టి సరే శైలజనాథ్ గారు వెళ్ళడం శైలజనాథ్ గారికి కూడా మంచిది. హ్మ్. ఇక్కడ శైలజనాథ్ గారు మంచి వాయిస్, సమర్థుడు. కానీ ప్లాట్ఫామ్ ఆడుంది. అవును. ఆయన ఎంత సమర్థుడైనా ప్లాట్ఫామ్ లేకుండా యుద్ధం చేస్తే, సైన్యం లేకుండా యుద్ధం చేస్తే అట్టు ఉంటుంది, అటు ఉంటుంది. హ్మ్. ఇప్పుడు శర్మిలా గారు మన శైలజనాథ్ గారికి కెపాసిటీ ఉంది, హ్మ్. సమర్థత ఉంది, ప్లాట్ఫారం లేదు. వైసీపీకి ప్లాట్ఫారం ఉంది, బాస్ బేస్ ఉంది. శైలజనాథ్ ఓట్ గారు బ్యాంక్ లాంటి కూడా వాళ్ళు అన్నీ వస్తే ఉన్నాయి. అదనపు యాడ్ అవుతుంది. హ్మ్. వాళ్ళకి యాడింగు, ఈయనకు ఒక అవసరం, రెండు కలిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. ఓకే. శైలజనాథ్ గారి చేలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మోటివ్ అవుతుంది. హ్మ్. భవిష్యత్తులో మరింత మంది కూడా చేరతారు, ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, హర్ష కుమార్ గారు వాళ్ళందరూ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి చాలా వస్తుంది. అలాంటి పాసిబిలిటీస్ జరుగుతాయా? ఇప్పుడు రాష్ట్రంలో 3 పార్టీల మధ్య వ్యవహారాలు నడుస్తున్నాయి, హ్మ్. తెలుగుదేశం, జనసేన అండ్ వైసీపీ. హ్మ్. వైసీపీ. ఇప్పుడు మీరు చెప్తున్న పేర్లు ఏవి కూడా మిగతా పార్టీలతో పోయేవాళ్ళు కాదు. హ్మ్. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది సపరేట్ సబ్జెక్టు. హ్మ్. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి రాజకీయాల్లో నుంచి తప్పుకున్నానని చెప్పాడు. హ్మ్. బహుశా దాన్ని సమరించుకొని ఆయన కానీ వైసీపీ వైపు వస్తే ఖచ్చితంగా వైసీపీకి చాలా బెటర్ అవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్కి వాయిస్ కన్నా ఉన్న వ్యక్తి. హ్మ్. వాయిస్ని వైసీపీకి ఉన్న చాలా దరిద్రాలు పోతాయి. ఎందుకంటే వైసీపీలో అందరూ అద్భుతాలు ఉన్నారు కానీ హ్మ్. ఒక రెండు విమర్శలు ఉన్నాయి వాళ్ళపైన. ఒకటి విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైనారు, హ్మ్. వాళ్ళని తిట్టడం కోసం అని. హ్మ్. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎఫెక్టివ్గా మాట్లాడతాడు, సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ మాట్లాడతాడు. హ్మ్. అది మంచి ఇమేజ్ ఇస్తుంది. హ్మ్. దాంతోపాటు వైసీపీలో తిట్టే బ్యాచ్ ఉంటుంది కదా, హ్మ్. వాళ్ళందరికీ ఉండవల్లి అరుణ్ కుమార్ చూసిన తర్వాత తిట్టగా మాట్లాడాలి మనం, హ్మ్. వాళ్ళకందరికి క్లాసులు చూపించుకోవచ్చు, వాళ్ళకి అడ్వైజ్ చేయొచ్చు, హ్మ్. ఎట్లా మాట్లాడాలి మీడియాతో ఇన్పుట్స్ ఇవ్వచ్చు. హ్మ్. ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన హెడ్ క్వార్టర్లోనే అన్న కూర్చుంటే వాళ్ళు స్పోక్స్ పర్సన్ 20-30 మంది ఉంటే ఒక సబ్జెక్ట్ కొత్తగా వస్తుంది, హ్మ్. దాన్ని అనలైజ్ చేసుకొని నోట్ ఆయనకి ఇచ్చాడని కూడా అద్భుతంగా మాట్లాడతారు. హ్మ్. ఆ రకంగా వాయిస్కి వాయిస్ అవుతాడు. హ్మ్. ఉండవల్లి అరుణ్ కుమార్కి పోయిందేం లేదు, ఆయన రాజకీయాలను చూడలేనాడు. ఆయన పెద్ద ఆశించే వ్యక్తి, పదవులు ఆశించేవాడు కాదు, అవును. డబ్బులు ఆశించే వ్యక్తి కాదు, మంచి వ్యక్తి. హ్మ్. వైసీపీకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వస్తే ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. హ్మ్. ఆయన రాజకీయాల నుంచి ఉపసంహరించుకొని వస్తాడు హ్మ్. అనేది కానీ నిజమైతే హ్మ్. జగన్ గారు స్వయంగా ఫోన్ చేసి హ్మ్. 2 అంకులు అంటే ఖచ్చితంగా వస్తాడు. ఆహ్వానిస్తుంది కదా! తండ్రితో సమానంగా ఉన్నాడు, అభిమానిస్తాడు జగన్ ఎప్పుడు హ్మ్. కూడా. హ్మ్. ఖచ్చితంగా ఈ మార్గదర్శి కేసు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హ్మ్. ఆయనకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. రెండో కోణం, నా పర్సనల్ అభిప్రాయం, ఆయన ఏ పార్టీలోనే జారిని కానీ హ్మ్. జనరల్గా ఆయనకున్న నేచర్ రీత్యా కాంగ్రెస్ కాబట్టి వైసీపీతో ఉండొచ్చు. హ్మ్. వాళ్ళంత వాళ్ళు రాజకీయాలు ఉండడం మంచిది. అవును. ఇంకా భ్రష్టు పట్టిపోతున్న రాజకీయాలు, అంటే విలువలు ఇప్పుడు లేవు. యాక్టివ్‌నెస్ గురించి అంటే నిజమేంటి? అబద్ధం ఏంటి? అని చెప్పే ప్రక్రియ ఉన్నారు జరుగుద్ది కదా! కొంచెం రాజకీయాలు అంటే హుందాగా ఉండాలి, మంచిగా ఉండాలి, బాగా మాట్లాడాలి, డబ్బులు సంపాదించడమే కాదు, ఇట్లాంటి దానికి ఒక మోడల్ ఉండవల్లి హ్మ్. అరుణ్ కుమార్. హ్మ్. ఆయన వచ్చానికి చాలా మంది కూడా ఉంది అట్లాంటి మంచి వ్యక్తులు రాజకీయాలు, లేకపోతే ఎవడంటే వాళ్ళు రాజకీయాలు ఉంటారు. హ్మ్. కాబట్టి ఒకటి వైసీపీకి వస్తాడా లేదా ఆయన ఇష్టం. హ్మ్. రాజకీయాలు అలాంటి వాళ్ళు రావాలని నేను కోరుకుంటా. హ్మ్. అంత ఓపుకుంటే అన్ని రోజులు రాజకీయాల్లో పనిచేయాలి. హ్మ్. రెండోది, వైసీపీకి వచ్చే అవకాశాలు వస్తే హ్మ్. ఆయనకి బెటరు, వచ్చే అవకాశం ఉంటే ఆయనకి రాజకీయాల్లో వైసీపీకి వస్తాడు, అయితే కాంగ్రెస్కి పోతాడు. హ్మ్. ఆయన ఇంకో పార్టీకి పోలేడు. ఇంకో పార్టీలో ఇంకెక్కడేం ఉండదు రెండోది, కదా! హ్మ్. వైసీపీలో ఇంకొక సమస్య పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు తక్కువ లేరు అనేది ఒక విమర్శ ఒక ఉంది. హ్మ్. అంటే ఈయన చెప్తాడు, అవును. హ్మ్. రాజశేఖర్ గారు చెప్పినా ఈయనకి చెప్తాడు, వినకపోతే అది వాళ్ళ ఇష్టం. హ్మ్. కాబట్టి అది కూడా ఒక అసెట్ అవుతుంది. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు హ్మ్. వైసీపీలో చేరితే ఆయనకి మంచిదే. ఆయన పదవులు అవి వస్తాయని కాదు, ఆయనకి ఆ ఆశలు లేవు. బట్ ఆయన కూడా మంచి ప్లాట్ఫారం దొరికితే ఆయన అనుకున్న ఆశలు ముందు తీసుకుని ప్రయత్నిస్తారు. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు అత్యంత త్రికరణ శుద్ధిగా ప్రేమించిన వ్యక్తి ఆయన. చాలా దగ్గరగా ఉండి చూసినోళ్ళు. కాబట్టి ఆయన హ్మ్. వస్తే రాజశేఖర రెడ్డి గారు తిరిగి వచ్చినాడా హ్మ్. వైసీపీలో కన్నంత ఫీలింగ్ జనానికి కలుగుతుంది. హ్మ్. ఏ ఒక్క వైసీపీ కార్యకర్తలు ఆయన ఏమనరు. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే మాత్రం అద్భుతాలు జరుగుతాయి. దానికోసం వైఎస్ జగన్మోహన్ ప్రయత్నించడం మంచిదే. హ్మ్. ఆయన ఎన్ని కోట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి, ఇది కాదు. ఒక హ్మ్. మనిషికి ఒక విలువ ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా జగన్ గారు దాన్ని, ఆ వార్తలు నిజం చేస్తే వాళ్ళ పార్టీకి మంచిది.